కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి విధంగా పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాపుల్లో వాయిస్ ఉన్నటువంటి వారిని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల క్రితం రంగా హత్య ఎలా జరిగిందో అప్పటి తరం వారు ఆ తర్వాతి తరానికి చెబుతున్నారని, దృష్టిలో ఉన్నంతకాలం రంగా హత్య ఎప్పటికీ మర్చిపోరని ఆయన చెప్పుకొచ్చారు. జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో మాట్లాడటం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అంటే మీరు ఇంకోటి చెప్పొచ్చు, ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుగుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం. అయితే మీరందరూ కూడా మీరంటే అవతరులు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ ఆ చేశారు అని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు. ఓకే, ఆ పరిణామాలే ఈవేళ ఇక్కడున్నాం మేము, మీరు అక్కడున్నారు, మీరు అదే కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటు తిరగబడుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. మీకు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు గారు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారా? మీరు తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు? రాత్రి ఆ ప్రెస్ మీట్ లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఈ తిరుపతి లడ్డూలో జంతుకోవు కలిసినటువంటి విషయాలు వాస్తవే. అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. అంబటి రాంబాబు గారిని